సిలువలో నిజంగా చనిపోయాడని సైన్స్ ప్రకారం నిరూపితమైంది. 1970వ దశకంలో అమెరికన్ మెడికల్ సొసైటీ వైద్య శాస్త్రానికి సంబంధించిన కొంతమంది శాస్త్రజ్ఞులు దీని మీద పరిశోధన చేసి ఆయన నిజముగా చనిపోయాడని నిగ్గు తేల్చారు. ఆ తర్వాత తీసుకెళ్లి ఆయన సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టినాక ఆ ప్రేత వస్త్రాల తీరు ఎలా ఉంటుందంటే, ఒక సన్నటి నారబట్ట చుడతారు ఆ శవానికి, తలకు వేరుగా ముండానికి వేరుగా, మధ్యలో సుగంధ ద్రవ్యాలు పోస్తారు, అంటే సెంట్ లాంటి దాన్ని పోస్తారు. అది పేస్ట్ లాగా ఉంటుంది. అది కొంతసేపటికి ఘనీభవిస్తుంది, గట్టి పడిపోతుంది ఆ పదార్థం. అంటే మనకి చెయ్యి విరిగినప్పుడు పిండి కట్టు వేస్తాడు డాక్టర్ గారు, అదే విధంగా గట్టి పడిపోతుంది. ఆ తర్వాత రంపంతో కొయ్యాలి, కోస్తే కానీ చెయ్యి బయటికి రాదు. అలాంటి పదార్థం అది. కానీ యేసుక్రీస్తు వారు 3వ దినమున లేచినప్పుడు ఆ పడి ఉన్న తీరు ఎలా ఉందంటే, ఆ ప్రేత వస్త్రాలను కదిలించకుండా అలాగే ఉన్నాయి. వాటిని కోసినటువంటి ఆనవాళ్లు లేవు, వాటిని చించినటువంటి ఆనవాళ్లు లేవు, అవి పగిలిపోయినటువంటి ఆనవాళ్లు లేవు. అది అలాగే ఉంది. అందులో ఉన్నటువంటి శరీరము బయటికి వచ్చేసింది. అప్పుడు అర్థమైంది కొంతమంది శిష్యులకి, ఈయన నిజంగా మహిమ శరీరంతో లేచాడు, అమృత తుల్యమైనటువంటి అమర్త్యమైన దేహంతో, మరణం లేని దేహంతో లేచాడు అని.